హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పార్వ వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు టెర్రస్ క్లీనింగ్, అదేవిధంగా కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేద్దాము. అది కూడా ఈ వీడియోలో చూద్దాము. మార్నింగ్ టైంలో మా ఇంటి దగ్గర ఈ విధంగా ఉంటుంది వ్యూ చూడండి. అలాగే పక్షుల సౌండ్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి గ్రీన్ టీ. నేను డైలీ మార్నింగ్ గ్రీన్ టీ తాగుతాను. గ్రీన్ టీ తాగడం అయిపోవడంతోనే టెర్రస్ క్లీనింగ్ పెట్టుకున్నాను. త్రీ 4 డేస్కి ఒకసారి టెర్రస్ క్లీన్ చేస్తాను. టెర్రస్ క్లీన్ చేయకపోతే మొక్కలకు పురుగులు వచ్చేస్తాయి. అందుకే 3-4 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. ఇది బచ్చల కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. వీటిని ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. బచ్చల కూరను పప్పులో వేసుకొని వండుకోవచ్చు. చూడండి ఇన్ని వచ్చాయి బచ్చల కూర. నెక్స్ట్ వచ్చేసి ఈ కీరపాదుకి ఒక కీర దోసకాయ వచ్చింది చూడండి. ఆ కీర దోసని కూడా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. అలాగే ఈ మిర్చి వచ్చేసి ఆకాశ మిర్చి అంటారు వీటిని. ఇవి కూడా 4-5 అలా వచ్చాయి. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను చూడండి. క్యాప్సికమ్ కూడా 2 వచ్చాయి. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన వెజిటేబుల్స్ ఇవి. ఈ ద్రావణం చెట్లకు చాలా యూజ్ అవుతుంది. మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే గ్రోతింగ్ బాగుంటుంది. పువ్వులు కాయలు చాలా ఎక్కువగా వస్తాయి. ఈ ద్రావణం వచ్చేసి మనం ఆయిల్ పట్టించినప్పుడు అవి చెక్కలు వస్తాయి కదా, పల్లి చెక్కతో చేసిన ద్రావణం ఇది. ఈ పల్లి చెక్కలను నేను 3 నుండి 4 డేస్ వరకు వాటర్లో నానబెట్టాను. చెక్కలను నానబెడితే ఈ విధంగా ద్రావణం తయారవుతుంది. వన్ లీటర్ ఈ ద్రావణానికి 10 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ని మొక్కలకి ఇవ్వాలి. చూడండి నేను వెజిటేబుల్స్ అన్ని మొక్కలకైతే ఈ వాటర్ పోసాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే కామెంట్ కూడా చేయండి.